ఉగాది పర్వదినం సందర్భంగా విశాఖపట్నంలో ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుంటున్నారు. సంపత్ వినాయక ఆలయంలో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆలయాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ ఉగాది వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా విశాఖలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం సంపత్ వినాయక టెంపుల్ వద్ద ఉన్నాం. సంపత్ వినాయక గుడి వద్ద గంటకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. మేడం గారు చెప్పండి, గంటకు భక్తుల సంఖ్య అనేది పెరుగుతుంది. స్వామివారిని ఏం కోరుకున్నారు? ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది ఇక్కడికి వస్తే? సంపత్ వినాయక టెంపుల్ అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 45 years నుంచి కూడా ఇక్కడ విశాఖ ప్రజలు ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ సంపత్ వినాయక స్వామిని మొక్కుంటారు. సో ఈరోజు ఉగాది అవ్వడము, సంవత్సరం ఫస్ట్ డే స్టార్ట్ చేయడము, దేవుడి దర్శనం చేసుకుని మనం ఏ కార్యక్రమం తలపెట్టినా విజయంగా ఫినిష్ చేయాలని కోరుకుంటాము. అందుకు దేవుడిని దర్శించుకోవడానికి చాలా వైజాగ్ లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆలయానికి వస్తూ ఉన్నారు? ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మేడం? ఆల్మోస్ట్ ఈ టెంపుల్ పెట్టి 40 years పైన అయిందండి. ఒక చిన్న ఆలయంగా వెలిసిన టెంపుల్ ఇప్పుడు చాలా పెద్దదైంది. సో ప్రతి సంవత్సరం ఏ ఒకేషన్ ఉన్నా, ఏ పండుగ ఉన్నా ఫస్ట్ ఈ సంపత్ వినాయక స్వామిని దర్శనం చేసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాము. అంటే ఏ పని స్టార్ట్ చేయాలన్నా మనకు ఒక దైవశక్తి ఉండాలి. సో వినాయకుడు అంటే ఫస్ట్ పూజ మనం ఎప్పుడూ కూడా ఈ గణనాథుడికే చేస్తాము. అందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయని కోరుకుంటూ ఉంటారు. సో తప్పకుండా ఇక్కడైతే స్వామివారికి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. వైజాగ్ నుంచే కాదు, యావత్ రాష్ట్రం నుంచి కూడా ఎవరు వైజాగ్ వచ్చినా ఫస్ట్ చెప్పే పేరు మన సింహాద్రి అప్పన్న పేరు, అలాగే సంపత్ వినాయక స్వామి పేరు. సో ఇక్కడ ఏది కోరుకున్నా తీరుతుంది అని చెప్పి ప్రజల యొక్క నమ్మకం అండి. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలి వస్తున్నారు. ఉగాది పర్వదినం కావడంతో ఉదయం నుంచి కూడా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఉందో ఎండ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎండ వడదెబ్బ తగలకుండా, ఎండ తీవ్రత తగలకుండా ఇక్కడ అన్ని టెంట్లతో పాటు అన్ని గుడారాల్లాగా ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పవచ్చు. ఇక మరొక వైపు వచ్చేటువంటి విఐపీస్ విశాఖపట్నం కావచ్చు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలి వస్తారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, కోరిన కోరికలు తీర్చే గొప్ప దేవుడిగా ఇక్కడికి స్వామివారు పూజలు అందుకుంటూ ఉంటారు. కనుకనే ఉగాది పర్వదినం రోజు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏవైతే హిందూ దేవుళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయో ఆ అన్ని పండుగల్లో కూడా ఆది దేవుని గణనాథుని యొక్క ఆలయం ఎప్పుడు భక్తులతోనే కిటకిటలాడుతుంది. ఒకవైపు ఉత్తరాంధ్ర ఎలువెలిపోయినటువంటి సింహాద్రప్పన్నకు ఆలయంలో భక్తులు కిటకిటలాడితే విశాఖ నగరం నడువడ్డులో ఉన్నటువంటి ఈ ఆలయంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏ పండుగ అయినా సరే ఈ ఆలయంలో భక్తుల సంఖ్య చాలా అధికంగానే ఉంటుందని కూడా నిర్వాహకులు చెప్పడమే కాకుండా వచ్చే భక్తులు కూడా చెప్తున్నారు. కోరిన కోరికలు తీర్చేటువంటి గొప్ప దేవునిగా సంపత్ వినాయక దేవుని భక్తులందరూ కూడా కోరుతున్నారు. అది ఈ నేపథ్యంలోనే భక్తులు వస్తున్నటువంటి తరుణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుంచి అందరికీ మంచి జరగాలంటే కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు చిట్టెన్ టీవీ విశాఖ నుంచి.